గుడ్ ఈవినింగ్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే స్పెషల్ ప్రోగ్రాం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే అసలైన వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి. అక్కడే అసలు సిసలు రాజకీయ సమీకరణాలు కూడా మారుతూ ఉంటాయి. అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సైతం సిద్ధమవుతుంది. అసలు ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి ఉంది, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్ వర్కౌట్ అవుతోంది, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి ఎనలైజేషన్తో పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ప్రభుత్వంపై ముఖ్యంగా రైతుల సమస్యల అంశాల్లో ప్రతిపక్ష వైసీపీ చేస్తోన్న విమర్శలకు మంత్రులు సమర్థవంతంగా స్పందించడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంతో పాటు ప్రతిపక్షాల ఆరోపణలకు వెంటనే కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. విమర్శలు వచ్చిన తర్వాత ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరును మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని చంద్రబాబు సూచించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఈ మీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారని తెలియవస్తోంది. యాక్చువల్గా ఏం జరిగింది? సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో అయితే కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై అయితే కనుక మంత్రులకి సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల్లో సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్తున్నామో అదే విధంగా ఏదైతే గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారాలపై కూడా మంత్రులు యాక్టివ్ గా స్పందించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా దారితీసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు తాజాగా నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ఆందోళనలు ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలను సైతం కూడా ఇక వైసీపీ ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే మెగా డిఎస్సిలో ఏదైతే వైసీపీ చేసినటువంటి నిరసనలో, ఆందోళనలో ఇప్పుడు ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లే దిశగా పాటు అదేవిధంగా పార్లమెంట్ సెషన్స్ సైతం కూడా ఈ యొక్క సిచ్యువేషన్ యూజ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా ఒక పక్క ఎంపీలు సైతం కూడా దాన్ని తిప్పుకొట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా తెలియజేయడంతో పాటు మరోవైపు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి అంశాలను సైతం కూడా ఇటు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రైతన్నులకు సంబంధించినటువంటి అంశాలను సైతం వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి వైసీపీని సైతం కూడా ఎండగట్టాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరుగుతోంది. ఎందుకంటే ఒక పక్క ఎల్నినో ప్రభావం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే పంటలు కావచ్చు, అదేవిధంగా కొంత ఆక్వా రంగం కావచ్చు, ఇటువంటి సంస్థలన్నీ కూడా, ఇటువంటి రంగాలన్నీ కూడా ఎంతగానో వెనకబడుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఒక పక్క ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా జలాశయాల్లో నీటి నిల్వలో అన్ని విధాలుగా కూడా ఆలోచించడంతో పాటు గోదావరి వాటు ఏదైతే ఇటు కృష్ణా కలపడం, అదేవిధంగా అనుసంధాలు చేస్తూ కూడా సముద్రంలోకి వృధా అయ్యేటువంటి నీటిని సైతం కూడా ఏ విధంగా వినియోగించబోతున్నాము, ఎల్నినో ప్రభావాన్ని ఏ విధంగా ఎదుర్కోగలుగుతాము, విపత్కర పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోగలుగుతాము అన్న దానిపై అయితే కనుక ఇప్పటి నుంచే ప్రజల్లోకి గ్రౌండ్ స్థాయిలోకి తీసుకెళ్లాలంటూ కూడా మంత్రులకి దిశానిర్దేశం సూచించడంతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అధికారులతోటి సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, అదేవిధంగా ఎక్కడ వీలున్నటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా అయితే కనుక ఇటు సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలతో పాటు ప్రతిపక్షాన్ని సైతం కూడా విమర్శించే విధంగా ముందుకెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతోంది. ఒక పక్క ఇప్పటికే మంత్రులకి చాలా సార్లు కూడా ఒక సూచనలు అనేది చేయడం జరుగుతోంది. మంత్రులు యాక్టివ్ గా వెళ్ళట్లేదు, అదేవిధంగా ప్రజల్లోకి గ్రౌండ్ స్థాయిలోకి సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారు, అదేవిధంగా అధికారులు, ఎమ్మెల్యేలతోటి సమన్వయ లోపం లోపిస్తుంది. దీనివల్ల కూడా ప్రతిపక్షాలకి అంది వస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి వెల్లడించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరింత టాస్క్ అనేది కూడా మంత్రులకి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యం, మరోవైపు ఏ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది, వీటన్నిటిని కూడా ఎదుర్కొని గ్రౌండ్ స్థాయిలోకి సంక్షేమ అభివృద్ధి ఏ విధంగా తీసుకెళ్లబోతుంది, అదేవిధంగా రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకురాబోతున్నాము, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు అయితే కనుక దిశానిర్దేశం చేయడంతో పాటు కొంతమేర అయితే కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలతో పాటు ఏ విధంగా మంత్రులు పనిచేశారు అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వారికి స్పష్టం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా ఇటు ఎమ్మెల్యేలు అధికారులు ఎంతో సమన్వయంతో ముందుకెళ్లడంతో పాటు మరోవైపు ఎంపీలు సైతం కూడా ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చే ధోరణిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక పార్లమెంట్ సెషన్స్ సైతం కూడా వినియోగించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో మంత్రుల పనే ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం అంటే ఇటు రైతన్నలకు కావచ్చు, అదేవిధంగా ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలతో పాటు మరికొన్ని అంశాలు అంటే సోషల్ మీడియా కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలను కూడా వైసీపీ వినియోగించుకుంటూ కూడా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటన్నిటికీ కూడా చెక్ పెట్టి యాక్టివ్ గా పనిచేయాల్సిన సమయం వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.